Chapter 8, Similar Triangles. In these similar triangles, first we will learn about what is congruent. Congruent means two shapes are congruent if they have same shape and same size. ఎప్పుడైతే మనం కాన్గ్రెంట్ ఫిగర్స్ అని అంటామంటే ఎప్పుడైతే ఏదైనా ఏ షేప్ అయినా సేమ్ షేప్లో ఉండి సేమ్ సైజ్లో ఉంటే అది మనం కాన్గ్రెంట్ ఫిగర్స్ అంటాము. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్క్వేర్ యాంగిల్ వచ్చేసి 90 degrees, ది సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ 5 centimeters. ఇంకొక షేప్ తీసుకుందాం. ఇప్పుడు ఇది కూడా షేప్ స్క్వేర్ అనుకోండి, ఈ సైజ్ ఆఫ్ ద స్క్వేర్ 5 centimeters, యాంగిల్ వచ్చేసి 90 degrees. సో యాంగిల్ అండ్ సైజ్ రెండు సేమ్ ఉంటే అది కాన్గ్రెంట్ ఫిగర్స్ అంటాం. ఇప్పుడు ఇది కాన్గ్రెంట్ సింబల్ వచ్చేసి ఇది కాన్గ్రెంట్. దీస్ రెండు స్క్వేర్స్ కాన్గ్రెంట్ అంటాం, ఎందుకంటే సేమ్ సైజ్లో ఉంది, సేమ్ షేప్లో ఉంది, స్క్వేర్ షేప్లో ఉంది. యాంగిల్ 90 degrees, సైజ్ వచ్చేసి 5 centimeters రెండింటికి. సో అందుకని కాన్గ్రెంట్ అంటాం. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుందాము, రేడియస్ ఒక 4 centimeters రేడియస్ సర్కిల్. ఇంకొక సర్కిల్ ఒకవేళ దీన్ని 3 centimeters అనుకుంటే, ఇది రేడియస్ 4 centimeters ఉంది, ఇది రేడియస్ 3 centimeters. సో ఇది రేడియస్ అనేది డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది నాన్ కాన్గ్రెంట్ ఫిగర్స్ అంటాం. ఇది నాన్ కాన్గ్రెంట్ సింబల్ స్ట్రైక్ చేయాలి. అదే ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ వచ్చేసి ఇది టూ పాలిగన్స్ అంటే ఏదైనా షేప్ స్ట్రేట్ లైన్స్లో క్లోజ్ అయితే, ఏ షేప్ అయితే స్ట్రేట్ లైన్స్లో క్లోజ్ అయితే అది పాలిగన్ అంటాము. సో టూ పాలిగన్స్ ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇప్పుడు ఈ పాలిగన్కి 4 sides ఉన్నాయి. అట్లనే ఏదో వేరే షేప్కి ఏ షేప్స్కైనా 2 polygons ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ సిమిలర్. సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే సిమిలర్ అంటాం. ఎప్పుడు సిమిలర్ అంటాము? ఈ రెండు మనం ఎప్పుడైనా ఫస్ట్ ఇది చూసుకోవాలి. ఫస్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ అనేది ఈక్వల్ ఉండాలి. ఈ ఫస్ట్ షేప్ యాంగిల్ 90, సెకండ్ షేప్ 90. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి. And length of the corresponding sides are in the same ratio. Length of the corresponding sides are in the same ratio. ఇప్పుడు ఈ సిమిలర్ ట్రయాంగిల్స్లో ఇంట్రొడక్షన్ ఒకటి ఇచ్చారు. ఒక హైట్ ఆఫ్ ద ట్రీ కనుక్కోవడానికి ఒక అమ్మాయి ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ ఒక మిర్రర్ ప్లేస్ చేసింది. ఈ మిర్రర్లో తను ఒక సర్టెన్ డిస్టెన్స్లో నిల్చొని చూసినప్పుడు ఈ మిర్రర్లో టాప్ ఆఫ్ ఎ ట్రీ కనిపిస్తుంది. సో తిను ఎప్పుడు ఇక్కడి నుంచి చూసినప్పుడు తను ఇక్కడి నుంచి చూసినప్పుడు ఇక్కడ మనకి టాప్ ఆఫ్ ఎ ట్రీ కనిపిస్తుంది. సో ఈ ప్రకారం సిమిలర్ ఈ ట్రయాంగిల్ ఇక్కడ మనకు 2 triangles అనేవి వచ్చినాయి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఒక ట్రీ అనే హైట్ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. అండ్ ఇక్కడ అమ్మాయి నిల్చున్నప్పుడు మిర్రర్కి అమ్మాయికి డిస్టెన్స్ ఇంకొక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ 2 triangles మనము సిమిలర్ అనవచ్చు. ఎప్పుడు దీని యాంగిల్ వచ్చేసి 90 degrees, దీని యాంగిల్ 90 degrees. ఈ యాంగిల్స్ హైపోటెన్యూస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఈ కరస్పాండింగ్ సైడ్స్ వచ్చేసి కరస్పాండింగ్ లెంత్ ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ సేమ్ రేషియో. ఇది మనం ప్రూవ్ చేద్దాము. సో ఈ అమ్మాయి హైట్ వచ్చేసి మనము జస్ట్ ABC, D హైట్ ఆఫ్ ఎ ట్రీ వచ్చేసి D and C DE తీసుకుందాం. సో ఇప్పుడు మనము యాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్
ట్రయాంగిల్స్ లాగా ప్రూవ్ చేస్తున్నాము. ఈ యాంగిల్ ఏ అనేది యాంగిల్ డికి ఈక్వల్, యాంగిల్ బి అనేది యాంగిల్ ఈకి ఈక్వల్ 90 degrees రెండు. తర్వాత యాంగిల్ ఏసీబి, యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డిసిఈ ఆర్ ఈసీడి. ఈ టూ యాంగిల్స్ యాంగిల్ సి కామన్, సో ఈ రెండు యాంగిల్స్ కామన్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఈక్వల్. యాంగిల్ బి అనేది 90 degrees రెండు ఈక్వల్. యాంగిల్ ఏ అనేది యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి. ఇప్పుడు మనం యాంగిల్స్ ప్రూవ్ చేసినాం, ఈ అన్ని 3 యాంగిల్స్ ఈక్వల్ అని. ఇప్పుడు సైడ్స్ని కూడా ప్రూవ్ చేయాలి. సో ఏబికి హైట్, డికి హైట్, ఈ హైట్ ఆఫ్ ఎ ట్రీ డిఈ బై ఏబి హైట్ తీసుకోవాలి. డిఈ బై ఏబి, హైట్ ఆఫ్ ఎ ట్రీ బై హైట్ ఆఫ్ ఎ గర్ల్, అది రేషియోలో తీసుకుంటాం. మనం హైట్స్ కనుక్కోవడానికి రేషియోలో తీసుకుంటాం, ఈక్వల్గా కాదు, రేషియో. సో డిఈ బై ఏబి ఈక్వల్ టు మళ్ళీ హైపోటెన్యూస్ డిసి బై ఏసీ, అది అడ్జసెంట్ సైడ్స్ ఈసీ బై బీసీ. ఇవి రెండు ఒక కామన్ రేషియో. ఈ రేషియోస్ ఆన్సర్స్ వచ్చేసి ఈక్వల్ ఉంటాయి. ఇప్పుడు రేషియో ఆన్సర్స్ ఈక్వల్గా ఉన్నాయి అనుకో, అప్పుడు మనం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అంటాము. దీన్ని మనం స్కేల్ ఫ్యాక్టర్ అంటాం. ఈ వాల్యూస్ని ఒక నెంబర్ కే అనుకుంటే, కే అనేది స్కేల్ ఫ్యాక్టర్. సో మనం ఈ యాంగిల్స్ ఈక్వల్ ప్రూవ్ చేసినాము, కరస్పాండింగ్ సైడ్స్ వచ్చేసి రేషియోలో ప్రూవ్ చేసినాము. సో మనం ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు, దిస్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈసి. ఇప్పుడు ఇఫ్ కే వాల్యూ, ఇప్పుడు రేషియో కనుక్కున్నప్పుడు ఇఫ్ కే వాల్యూ అనేది ఈ కే వాల్యూ రేషియోకి మనకు నెంబర్స్ ఇచ్చినప్పుడు రేషియో కనుక్కున్నప్పుడు కే వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంటే వి గెట్ enlarged figures. if k value ఈక్వల్ ఉంటే, ఈక్వల్ టు 1కి ఈక్వల్ ఉంటే we get congruent figures. k వాల్యూ అనేది లెస్ దెన్ 1 ఉంటే we get reduced or diminished figures. ఇప్పుడు ఈ వాల్యూ కే వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంటే అది ఎన్లార్జ్ ఫిగర్స్గా వస్తుంది. ఈక్వల్ టు 1 అంటే కాన్గ్రెంట్ ఫిగర్స్. లెస్ దెన్ 1 అంటే డిమినిష్డ్, సైజ్ చిన్నగా ఉంటుంది, డిమినిష్డ్. ఇది మన ఇంట్రొడక్షన్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe my channel for more videos. Please like this video and share to your friends. And if you have any doubts, comment. Please share this video to your friends and subscribe my channel. Thanks for watching.